నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు సాగునీటి కష్టాలు, ట్యాంకర్లతో వరి పొలాలకు నీళ్లు. చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేయాలి, రేవంత్ది ప్రచార ఆర్భాటమేనన్న గెల్లు శ్రీనివాస్. ఒక్క నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసిన అబ్బాస్, రాడిసన్ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నుంచి 8, ఎంఐఎం నుంచి 7, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక. మెడిసిన్ సప్లై సంస్థలకు భారీగా బకాయి పడ్డ కాంగ్రెస్ సర్కార్, ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు నిలిపివేస్తామన్న ఏజెన్సీలు. ఫస్ట్ టైం ఓటర్లలో ఉత్సాహం నింపేలా పోలింగ్ కేంద్రాలు, ఓటింగ్ పెంచేందుకు కృషి చేస్తున్నామన్న సిఈసి. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే, రక్షణ శాఖ భూముల వ్యవహారాన్ని తమ విజయంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో అనేక సార్లు రక్షణ శాఖ మంత్రిని, ఉన్నతాధికారులను కలిసి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సంగతిని గుర్తు చేశారు. భూమికి బదులు మరో చోట భూములు ఇస్తామని చేసిన ప్రపోజల్తోనే రక్షణ శాఖ తమ ల్యాండ్స్ ఇచ్చేందుకు ఒప్పుకుందన్నారు గెల్లు. షామీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఒక 6 లైన్ రోడ్తోని ఎలివేటెడ్ కారిడార్ను, ఒక స్కైవే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేటీఆర్ గారు, అరుణ్ జైట్లీ గారు రక్షణ శాఖ మంత్రి ఉన్న కాంచెల్లి అరుణ్ జైట్లీ గారు కానీ, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, తర్వాత ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, వీళ్ళందరినీ కలిసి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో రక్షణ శాఖ భూములు, ఆర్మీ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటి అనుమతి తీసుకోవాలని చెప్పి గతంలో పనిచేసిన మా మంత్రులు, ఎంపీలు, వినోద్ కుమార్ గారు కానీ చాలామంది ఎంపీలు, అదేవిధంగా మా కేటీఆర్ గారి సారథ్యంలో ఢిల్లీకి వెళ్ళి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉన్నతాధికారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ రోజు భూమి ఆర్మీ ల్యాండ్కి బదులు రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్ మీరు భూమి కనుక ఇచ్చేది ఉంటే ఇస్తామని చెప్పి వాళ్ళు కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం రాష్ట్ర క్యాబినెట్లో గత సంవత్సరం జూన్ లోపల ఒక నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ఆ రోజు మా కేటీఆర్ గారి సారథ్యంలో అందరూ వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది భూమి ఇచ్చడానికి. ఆ రోజు ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత కూడా కావాలని చెప్పి ఇవాళ కొత్తగా మళ్ళీ కొంతమంది అధికారులతో రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇప్పించి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 80 రోజుల లోపలనే అనుమతులు సాధించడం అని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకునే ప్రయత్నాన్ని ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా దురదృష్టకరం. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఈ కారిడార్ సంబంధించిన భూముల విషయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, మా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఈ ఆర్మీ కంటోన్మెంట్ ఉన్నది, ఈ రోడ్లకు ఈ భూమి ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక్క దరఖాస్తు ఇచ్చిన పాపాను కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ మేము సాధించిన ప్రగతిని, మేము సాధించిన విజయాన్ని తన విజయంగా చెప్పుకొని ఇవాళ ఏదో గర్వపడతా ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ప్రాంత రైతాంగాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్దేనని అన్నారు. మేడిగడ్డ పిల్లర్లను మరమ్మతులు చేపట్టి రైతాంగానికి నీళ్లు అందించాలని గాదరి కిషోర్ డిమాండ్ చేశారు. మానస పుత్రిక లాంటి పథకాన్ని ఏదైతే కాళేశ్వరం పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించారో, మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ఒక వరప్రదాయిని ఈ తెలంగాణ రాష్ట్రానికి. దానివల్ల దాదాపుగా 48 లక్షల ఎకరాలు స్థిరీకరించబడి ఒక 2 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టు వచ్చి, ప్రధానంగా ఉదాహరణకు నా తుంగతుర్తి నియోజకవర్గమే కనుక తీసుకుంటే 95,000 ఎకరాలకు ఎస్ఆర్ఎస్కి ఫేజ్ 2 కింద ఆయకట్టు చూపించారు, కానీ ఏ ఒక్కనాడు నీరు సుక్క ఇవ్వలేదు. కాళేశ్వరం కట్టిన తర్వాత మాత్రమే తుంగతుర్తి నియోజకవర్గానికి 95,000 ఎకరాలకు మించి వాటర్ ఇవ్వగలిగినాం. అంత పంట పండింది, రైతాంగం హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు 95,000 ఎకరాల ఆయకట్టు కింద కాళేశ్వరం చూపించొద్దా? పాత ఆయకట్టు అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని నమ్మాలని అనేది విఘ్నత ఉంటే మీరే ఆలోచించుకోండి.
దాదాపు ఏడాదికి 10 నెలలు కాలువలలో నీళ్లు పెట్టి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఒక చిన్న పొరపాటు ఏమరపాటు ఏ ప్రాజెక్టులో అయినా సరే ఎక్కడైనా సరే ఒక సివిల్ వర్క్ జరిగినప్పుడు మనం ఇల్లు కట్టుకున్నా కూడా చిన్నగా నెరలు రాయడం చిన్న సమస్యలు వచ్చడం అనేటువంటిది కామన్. రావాలని కోరుకో. ఒకవేళ నిజంగా బాధ్యత రాహిత్యం వల్ల జరిగితే ఆ పని చేసిన కాంట్రాక్టర్ మీదనో ఆ పని చేసిన అధికారుల మీదనో నువ్వే ప్రభుత్వం ఉన్నావు కాబట్టి ఏ చర్యలు తీసుకోవో ఏం కమిటీ నివేదిక తీసుకోవో తీసుకో. కానీ దాన్ని సాకుగా చూపించి నేను ఓటుకు నోటు దొంగలు రిటైర్డ్గా దొరికినా నా లెక్కన అందరు దొంగ పని చేసి అని చెప్పేసి అనిపించాలి, లేకపోతే నా ఇజ్జత్ పోతట్టుందని చెప్పేసి ఒక భ్రమలకు పోయి ఓటుకు నోటు దొంగ అనేటువంటి మీరు అండర్ రేవంత్ రెడ్డి ఇలా కావాలని చెప్పేసి కాళేశ్వరాన్ని రాజకీయంగా వాడుకొని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తుంగతుర్తి నియోజకవర్గంలో మొత్తం కొట్టకొచ్చినాయి పొలాలు, నీళ్లు లేవు. మరో నీళ్ళు వేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి? పొద్దున తెల్లారి పోయి కలెక్టరేట్ ముందర ఎవరికి సంబంధం లేదు. స్వచ్ఛందంగా రైతులు పోయి సూర్యాపేట కలెక్టరేట్ ముందర ధర్నా చేస్తారు. మాకు నీళ్లు వదిలిపెట్టారు, మా పొలాలు ఆగమైపోతాయి. ఇప్పటికైనా సరే రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసి ఆ సమస్యను పరిష్కరించి ఆ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా ఆ గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వస్తువులు లేక పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో లిఫ్ట్ లేకపోవడంతో గర్భిణులు, వృద్ధులు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచనలను, స్థానికుల సూచనలను కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ మల్కాజ్గిరి హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక లిఫ్ట్ సమస్య గత 2.5 సంవత్సరాల నుంచి ఈ లిఫ్ట్ సమస్య అలాగే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ పై ఫ్లోర్లో అంటే 3rd ఫ్లోర్లో పాలియేటివ్ కేర్ అనే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా ఇక్కడనే NICU వాళ్ళకి కూడా ఉండడం వలన వాళ్ళు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లిఫ్ట్ లేకపోవడం మూలాన. కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ని త్వరలోనే రిపేర్ చేయించాలని చెప్పేసి. అదేవిధంగా సదరంకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా కొన్ని జారీ చేయట్లేదు అనేసి చెప్పడం, అంటే వాళ్ళకు ఫ్రీ పాసులు ట్రైన్ పాసులు ఇవ్వడానికి గురించి వాళ్ళు కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా త్వరలోనే అవి కూడా సహకారం అందిస్తామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్ సప్లై చేసే సంస్థలకు 100 కోట్ల బకాయిలు పడింది ప్రభుత్వం. ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ట్విన్ సిటీ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ఈ నెలాఖరుకల్లా నిధులు విడుదల చేయకపోతే మందుల పంపిణీ నిలిపివేస్తామని హెచ్చరించింది. అంతేకాదు ఈఎస్ఐ ఆసుపత్రి కూడా మందులు, చికిత్సకు ఉపయోగించే వైద్య పరికరాల సరఫరాను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. రోగులకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశం తమకు లేకపోయినప్పటికీ ఆర్థిక వనరుల లేమితో మందులు సరఫరా చేయలేని దుస్థితి నెలకొందంటున్నారు అసోసియేషన్ సభ్యులు. సమస్య మరింత జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. కేవలం ఈఎస్ఐ నుంచే 100 కోట్లకు పైగా బకాయిలుండగా రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నట్లు వారు తెలిపారు. చేస్తూ వచ్చాం. ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ, సర్జికల్ డిస్పోజబుల్స్ కానీ, ప్లస్ అదర్ ఐటమ్స్ కానీ మేము సప్లై చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకా వీళ్ళు గవర్నమెంట్ కానీ మా పేమెంట్ చేయకపోతే నెక్స్ట్ మంత్ నుంచి మేము సప్లై చేయలేని పొజిషన్లో ఉన్నాం. మేము చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దని చెప్పేసి మేము గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే TSMIDCలో దగ్గర 300 కోట్లు ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్స్ లోపల 100 కోట్ల రూపాయలు మా పేమెంట్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. అలాగే గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా చాలా పేమెంట్లు పెండింగ్ పెట్టుకుంటే మాకు కూడా ఒక పర్టికులర్ స్టేజ్ వరకే మేము సప్లై చేయగలం. దాని తర్వాత మేము చేయలేం. కాబట్టి మేము గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే ఈ మార్చి లోపల మా పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ సప్లైస్ మేము చేయగలుగుతాము. లేదు అంటే మేము చేతులు ఎత్తేసే పరిస్థితి. సో ఇప్పటి వరకు మేము సప్లైస్ చేస్తూ వచ్చాం. ఎసెన్షియల్ డ్రగ్స్ కానీ, సర్జికల్
ఇక నారాయణపేట జిల్లా కృష్ణా మండల సరిహద్దుల్లోని బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. 167వ జాతీయ రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జ్పై మరమ్మతుల దృష్ట్యా జనవరి 17 నుంచి రాకపోకలను నిలిపివేశారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో అధికారులు ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాకపోకలకు అనుమతించారు. దీంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బ్రిడ్జ్ ని పునఃప్రారంభించడంతో హైదరాబాద్ నుంచి రాయచూర్కు కూడా రాకపోకలు ప్రారంభమయ్యాయి. మెగా ఉద్యోగాల పేర రేవంత్ సర్కార్ నిరుద్యోగ యువతను దగా చేయాలని చూస్తోంది. అభయహస్తం పేరుతో ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని బుట్టదాఖలు చేస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయమని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచింది. కానీ అందుకు విరుద్ధంగా తాజాగా విడుదల చేసిన గ్రూప్ 1 డిఎస్సి ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం అవుతుంది. నమ్మి ఓట్లేస్తే యువతను నట్టేట ముంచేందుకు కాంగ్రెస్ పూనుకుంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ తీరా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే వాటిని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులను అస్త్రంగా చేసుకుని రాజకీయాలు చేసి ఇప్పుడేమో వారిని దారుణంగా మోసం చేసింది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని ఏకంగా అభయహస్తం మేనిఫెస్టోలో ఆ పార్టీ పొందుపరిచింది. ఇప్పుడు దానిని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇటీవల విడుదలైన గ్రూప్ 1, తాజాగా విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ లో ఎక్కడా ఫీజు మినహాయింపు ఇవ్వలేదు. నిరుద్యోగుల భావోద్వేగాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడేమో ఇచ్చిన హామీల ఊసే లేకుండా నిరుద్యోగుల నుంచి ఫీజులు గుంజుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్పెషల్ డిపార్ట్మెంట్ నియామకాలు కమిషన్ ద్వారా చేపడతాయి. దరఖాస్తుదారులు ఎవరు ₹1 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా 563 ఉద్యోగాల భర్తీకి గ్రూప్ 1 కు నిరుద్యోగుల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా ₹200, పరీక్ష ఫీజుగా ₹120 చెల్లించాలి. తాజాగా గురువారం 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డిఎస్సికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ₹1000 ఫీజుగా చెల్లించాలని సూచించారు. ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థి అన్ని ₹1,000 ఫీజుగా చెల్లించాలి. ఉదాహరణకు ఒక అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజికల్ సైన్స్ 2 పోస్టులకు దరఖాస్తు చేస్తే 2,000 ఫీజుగా సమర్పించుకోవాల్సిందే. ఇలా అర్హత ఉండి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని వేలను చెల్లించాల్సిందే. రేవంత్ సర్కార్ తీరు పట్ల నిరుద్యోగ యువత మండిపడుతోంది. తాము నమ్మి ఓట్లిస్తే తమను నట్టెంట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం సారు ఇదేంటని ప్రశ్నిస్తోంది. ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీస్తోంది. ఉద్యోగాల భర్తీ ఏమో గానీ మా జేబులకు చిల్లులు పెడతారా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది. తమను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తోంది. ఇక రాజ్యసభ సభ్యులు దామోదర్రావు మాతృమూర్తి అండాలమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత అండాలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజ్యసభ మాజీ సభ్యులు నమస్తే తెలంగాణ మాజీ సీఎండీ దామోదర్రావు మాతృమూర్తి అండాలు కన్నుమూశారు. ఆమె పార్థివ దేహానికి మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, కేకే, పద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తల్లి మరణంతో దుఃఖంలో ఉన్న దామోదర్రావు కుటుంబాన్ని ప్రముఖులు ఓదార్చారు. Maybe she was it. I saw that TV.
ఖమ్మం మిర్చి యార్డ్లో మిర్చి రైతుల నిరసనలు భగ్గుమన్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్నలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్ నిర్ణయించిన ధర రాకుండా మధ్యవర్తులు, వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు నిరసనకు దిగారు. ఒక్కసారిగా చెలరేగిన రైతుల ఆందోళనతో అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. ఇక పంట నాణ్యతను బట్టే విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టింది. మిర్చి పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపారులు నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండడంతో మండిపడ్డారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పండించిన మిర్చికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని అధికార యంత్రాంగంపై రైతులు నిరసన చేపట్టారు. జెండాపాటలో పలికిన ధరకు కొనుగోలు చేయకుండా కొందరు వ్యాపారులు తమకు నచ్చిన ధర నిర్ణయించి కొనుగోలు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. అన్యాయం జరుగుతుందని భావించిన అన్నదాతలు జెండాపాటలో నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాలని మిర్చి మార్కెట్ ఎదుట ధర్నాకు దిగి నిరసనలు ప్రదర్శించారు రైతులు. ఖమ్మం ఏఎంసీకి జిల్లా నుంచే కాక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి మిర్చి తరలివస్తున్నది. రోజుకు కనీసం 60,000 బస్తాలకు తగ్గడం లేదు. వ్యాపారులు రోజు ఉదయం నిర్వహించే జెండాపాటలో ధర తగ్గిస్తుండడం, జెండాపాటలో ఖరీదుదారుల మధ్య పోటీ లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాపాటలో మిర్చి క్వింటాల్ గరిష్ట ధర 20,800 రూపాయలు పలికింది. జెండాపాటకు ఒకరిద్దరు ఖరీదుదారులు మాత్రమే రావడం, మరోవైపు కొందరు వ్యాపారుల గుమాస్తాలు పంటను ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు మండిపడుతూ మార్కెట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒక దశలో మార్కెట్ యార్డు గేట్లను మూసివేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న మార్కెట్ కమిటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, ఉద్యానాధికారి రమణ, 3 టౌన్ సిఐ రమేష్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ వచ్చి రైతులతో మాట్లాడారు. పంట నాణ్యతను బట్టే క్రయ విక్రయాలు జరుగుతాయని, జెండాపాటకు ఖరీదుదారులంతా వస్తారని చెప్పడంతో రైతులు శాంతించారు. రాడిసన్ డ్రగ్ పార్టీ కేసు విచారణ శరవేగంగా జరుగుతోంది. వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్ కు ప్లేడర్ మీర్జా వాహిద్ బేగ్ డ్రగ్స్ అందజేశాడు. స్నాప్చాట్ ద్వారా చాటింగ్ చేస్తూ ఈ ముఠా డ్రగ్స్ సప్లై డెలివరీ చేస్తోంది. ఇక డ్రగ్స్ ప్లేడర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఫిబ్రవరిలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఈ నెల 29న గచ్చిబౌలి ఐఎస్బీ వద్ద 4 కవర్లలో కొకైన్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు నిందితుని అరెస్ట్ చేశారు. రాడిసన్ కేసులో A13గా ఉన్న అబ్దుల్ రెహమాన్ అనే మరో డ్రగ్ ప్లేడర్తో ఏడాది నుంచి మీర్జా వాహిద్ బేగ్కు పరిచయం ఉంది. స్నాప్చాట్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్నాడు మీర్జా. కొకైన్ను సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా విక్రయిస్తున్నాడు. రాడిసన్ హోటల్లో 10 సార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 2 గ్రాముల కొకైన్కు గూగుల్ పే ద్వారా 30,000 చెల్లించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం జరిగిన కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు పాల్గొన్నారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి, ఐఎస్బీ, జూబ్లీహిల్స్లో కొకైన్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రముఖ శానిటరీ వేర్ కంపెనీ జగ్వార్ హైదరాబాద్ గచ్చిబౌలిలో మరో మోడల్ షోరూంను అందుబాటులోకి తీసుకొచ్చింది. సూర్య ఇంటర్నేషనల్ ఎండీ, తెలంగాణ ఏపీ జగ్వార్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జగ్వార్ డైరెక్టర్ క్లబ్ మోడల్ షోరూంను గచ్చిబౌలిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హరినాథ్ బాబు తెలిపారు. జగ్వార్ మేక్ ఇన్ ఇండియా కంపెనీ అన్న ఆయన 66 దేశాలకు జగ్వార్ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నామన్నారు. ఇక జగ్వార్ సౌత్ హెడ్ హెగ్దే బ్రాంచ్ హెడ్ అబ్జిత్ సింగ్, శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ ప్రొపరేటర్ రమేష్ రెడ్డి, చాణక్యారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి. ఈ రోజున గచ్చిబౌలిలో చౌరస్తాలో శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ ప్రారంభించడం జరిగింది. జాగ్వార్ డైరెక్టర్ క్లబ్ అనే కొత్త మోడల్ షోరూమ్స్ మేము తయారు చేయడంలో ఇది రెండవది.
హైదరాబాద్లో, అలాగే ఏపీ తెలంగాణలో కూడా రెండోదే. ఒక ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ జాగ్వార్, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ జాగ్వార్. జాగ్వార్ సంస్థ ఒక ఇండియాలోనే కాకుండా 66 దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్స్ అంతా గర్వించదగ్గ విషయం. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ జాగ్వారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం జరిగింది. అట్లాంటి ప్రోడక్ట్ ఈ రోజున ఒక సిపి ఫిట్టింగ్ అనే కాకుండా షవర్ ఎంక్లోజర్స్, షవర్ ప్యానల్స్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్స్, యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ఉన్నాయి. అంటే జాగ్వార్ సంస్థ సిపి ఫిట్టింగ్స్, తర్వాత శానిటరీ వేరే కాకుండా లైటింగ్లో కూడా సుమారుగా 7,50,000 స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీ ప్రారంభించి అవుట్డోర్, ఇండోర్, డెకరేటివ్ అన్ని వెరైటీ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఈజ్ ద డెస్టినీ ఫర్ ఇండియా. ఇండియాలో ఇట్లాంటి వెదరు, ఇట్లాంటి కార్పొరేట్ కల్చరు, ఇట్లాంటి పీపుల్, అంటే మనం హైదరాబాద్ ఎవరినన్నా అడాప్ట్ చేసుకుంటాం, ఎవరితో అన్నా ఫ్రెండ్లీగా ఉంటాం, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు మన దగ్గర. అట్లా ఉండటం వలన ఇండియా మొత్తం లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. వెస్ట్రన్ పార్టే కాకుండా అటు యాదగిరిగుట్ట సైడ్ కానీ, లేకపోతే ఇటు మేడ్చల్ రోడ్లో కానీ, అటు విజయవాడ రోడ్లో కానీ, ఇటు బాంబే రోడ్లో కానీ సమాంతరంగా వెంపొందుతుంది. అలాగే న్యూ గవర్నమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తుందని అని మేము భావిస్తూ, ఇది రోజు రోజుకి పెరిగేదే కానీ తరిగేది కాదని చెప్పి మేము భావిస్తాం. అన్ని రకాల ట్యాప్స్, తర్వాత వెల్నెస్ ఐటమ్స్, బాత్ టబ్స్, షవర్ ప్యానెల్స్, పెద్ద షవర్స్, లగ్జరీ షవర్స్, ఎకానమీ నుంచి లగ్జరీ వరకు అందరికీ క్యాటర్ చేయాలని మేము ఇక్కడ కొత్త షోరూమ్ రినోవేట్ చేస్తాం. వాళ్ళ ఇల్లు నిర్మించుకునే ముందు షోరూమ్ చూసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.